నమస్కారం, వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగినండి వచ్చేసినాను. ఎంత డ్రామా అంటే 2047 సృష్టిస్తున్నాడు ఈయన. మెట్లన్నీ కడగమనండి, ముక్కలు అయిపోతారు. పక్కా కామెడీ. నేను కొంచెం రౌడీ టైపే. వాడనే తీసుకుపోయి జైలు వేసిండు. రేవంత్ రెడ్డి ఉండాలి 5 ఏళ్ళు. మాఫియా నడుపుతున్నావు కేటీఆర్ నువ్వు? అయ్యి బాబోయ్, హెడ్లైన్ చూపెట్టక ముందే దడదడలాడించేసి బొమ్మేసేసే రేటి అనుకుంటున్నారా? జస్ట్ అలా ట్రయల్ పార్ట్ చూపించానన్నమాట. అసలు సినిమా ఇప్పుడు ఉంటుంది. అది చూసే ముందు మరి హెడ్లైన్ చూసేద్దామా? పేదల ఇళ్లలో చంద్రబాబు డ్రామాలు అన్న పేరుందాన్ని. ఇది ఎంత డ్రామా అంటే చంద్రబాబు చక్కకి మైక్. అర్జెంటుగా తిరుమలకి రండి, పవన్ కళ్యాణ్ కు ఆర్కే రోజా సవాల్. 7 కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్. చంద్రబాబు గల్లా పెట్టి రాజకీయం చేస్తున్నారన్న అప్పలరాజు. డబ్బులు లేవనంటారు, ఏమనంటే గల్లా పెట్టి ఖాళీ. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సిపిఐ రామకృష్ణ సెటైర్. పక్క కామెడీ నడుస్తుంది ఆంధ్రదేశంలో. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే కూలిస్తారన్న కేటీఆర్. ఎప్పుడు బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలే తాను నిలగొడతారు మిమ్మల్ని. మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటే ఫసక్ అయిపోతారన్న పిసిసి ప్రెసిడెంట్. ముట్టుకుంటే మసైపోతారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్న కోరుతాను. ఎమ్మెల్సీ కవిత మీద కస్సుమన్న బీజేపీ ఎంపీ అరవింద్. మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? ఎంపీ అరవింద్ కు కవిత సీరియస్ వార్నింగ్. కొన్ని దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. పంజాబ్ ముఖ్యమంత్రిని ఫాలో అయిపోతున్న తిరకాసని. ఊరుమి మంగళం మీద పడినట్లు ఏపీలో ఎక్కడేటి జరిగినా పాప పవన్ కళ్యాణ్ మీద పడిపోతారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆయనకి ఏంటండి సంబంధం? ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న అరాచకాలకు ఆయన వెళ్ళి ప్రాయశ్చితం చేసుకోవాలని ఆర్కే రోజుగా డిమాండ్ చేసేస్తున్నారు. నమస్తే మేడం. ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా. అవును, తెలుగుదేశం పార్టీ నిలబెట్టారు. పిఠాపురంలో కూడా వర్మ సహకారం లేకుండా సొంతంగా గెలిచేసింది. అయితే ఇప్పుడు ఏంటి? ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది. ఇది మరీ బాగుందండి. కూటమి తప్పు చేస్తే పవన్ కూడా రేటు చేస్తారండి. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. ఎందుకు కడగాలండి? ఇంకా ఆయనకి ఏటి పని ఏదేటి? ఆ రోజు కడిగాడు కదా, తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా. ఆ రోజు అంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి పరిగెత్తుకుంటే వెళ్ళి మెట్లు కింద నుంచి పై దాకా కడిగేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరిగాయి కదా కొండ మీద. ఏటి జరిగాయి మేడం కొండ మీద? మర్డర్ జరిగింది, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గోవులు చనిపోతున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి చేయమంటారు మీరు? దీనికి ప్రాయశ్చిత్తం 7 కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్. 7 కొండల్లో ఉన్న మెట్లన్నీ కడగాల మేడం మీరు? ప్రాయశ్చిత్తం అంటే 5-6 మెట్లు కడుగుతారు. అన్నేసి మెట్లు కడగాలంటే అవుతుంది ఏంటి? ఏరా ఆప్షన్ లేదన్నా ఉంటే చూడండి. అన్న అడిగేస్తే మాస్, అన్న నడిచొస్తే మాస్, మమ మాస్ అన్నట్టు బాబు కథలొస్తే మైక్, బాబు కారు దిగితే మైక్, బాబు ఇంట్లోకి వెళ్తే మైక్, మమ మైక్ అన్నట్టు పాట పాడుకోవాలంటూ చంద్రబాబు మీద సెటైర్ లేపుతున్నారు పేరునని. నమస్తే సార్, ఈ మైక్ మర్మం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని. వెళ్తే మంచిదే కదండి బాబు. ఎంత డ్రామా అంటే అందులో కూడా డ్రామా ఉందా? ఏటా డ్రామా? ముఖ్యమంత్రి గారు కాన్నాయి మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి. ఆగితే ఏటైంది? మామూలుగా అయితే మళ్ళీ ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి. ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలుగా. అవును, సడన్ గా ముఖ్యమంత్రి కారు ఆగిందంటే సెక్యూరిటీ వాళ్ళు పరిగెత్తుకు వచ్చేస్తారు కదా, అలా రావట్లేదా? కారణం ఎంత వచ్చి స్లో అంతా ఆగుద్ది. ఓహో, ఆ సెక్యూరిటీ ఆఫీసులు ఎవ్వరు పరిగెత్తుకు రారా? సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన. అదేంటండి, సీఎం అంటే ఎవరు ఉండరా? కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులో నుంచి పరిగెత్తుకు వస్తాడు. మరి కారు దిగి ఏడు చేస్తారు బాబు గారు? ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు, వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు. ఆ తర్వాత మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను, ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని. పాపం వాళ్ళ ఇల్లు చూసి బాధపడిపోయి ఇల్లు శాంక్షన్ చేసేస్తారా వెంటనే? 14-19 ఇతనే ముఖ్యమంత్రి. అవును కదా, అప్పుడు బతకలేదు వీళ్ళు. మరి నువ్వేమయ్యావు అప్పుడు? అప్పుడు ఆయన ఇప్పుడు ఆయనే. స్కిట్ మాత్రం కొత్తది. నువ్వే చెప్తావుగా నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రిని అని. అవును సార్, బాబు గారి కంటే సీనియర్ నాయకుడు ఓల్ ఇండియాలోనే ఎవరు లేరు.
మోడీ కూడా ఆయనకంటే జూనియరే తెలుసా. మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగే ఉన్నాయిగా. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేశారు కదా. ఇది ఎంత డ్రామా అంటే ఏంటి ఇదంతా డ్రామానా? అయ్యి బాబాయ్ నా నమ్మలేకపోతున్నాను. ఇదే మైక్ చూడండి, చంద్రబాబు చేతికి మైక్, చట్టాకి మైక్. మైకా? ఈ మైక్ ఎలా వచ్చిందబ్బా? ఆ ఇంట్లో కుర్రాడికి మైక్ ఎందుకు వచ్చింది? ఏంటి ఇంట్లో కుర్రాడికి కూడా పెట్టారా మైకు? కూర్చున్న కుర్రాడికి ఉంది చూడండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టినట్టున్నారు సార్ మైకులు. చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కుర్రాడికి పెట్టారు. వామ్మో ఎన్ని మైకులు తీసుకెళ్లారో ఏటో. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా. మామూలుగా చూస్తే సీఎం వెళ్తూ సడన్ గా ఇంటి దగ్గర కారు ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది సార్. సడన్ గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కారు ఆపి ఇంట్లోకి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అంత పేదరికలు అంటే ఏముంటాయి? తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా. అసలు మామూలుగా ఎంత నీట్ గా ఉంటుందా ఇల్లు చూడండి ఒకసారి. అంటే ఇది కూడా మొన్న సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వేసిన స్కిట్ లాంటిదేనా ఏటో. ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా కమల్ హాసన్ మించి నటన ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను చూస్తూ చాలా మంది జనాలు లోపల నవ్వుకుంటూ ఉన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేక కూటమి నాయకులు చెప్తున్న పిట్ట కథలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మాట ఎవరో అనలేదు, సిపిఐ రామకృష్ణ గారు చెప్పారు. నమస్తే సార్, ఎలా ఉంది సార్ రాష్ట్రంలో పరిస్థితి? మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే అంత కామెడీ రాజకీయం నడుస్తుంది. కామెడీనా? పక్కా కామెడీ. అదేంటి సార్, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ భయంకరంగా కష్టపడుతుంటే మీరేంటి సార్ కామెడీ అంటారు? దేశమంతా సుప్రీం కోర్టులో జరుగుతున్న వారి గురించి, వక్ఫ్ బిల్లుల గురించి, రాష్ట్రాల అధికారాల గురించి వాటిపైన చర్చ జరుగుతూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా బాధాకరం. ఎంతసేపు ఉన్నా అది తిరుపతిలో ఆవుల గురించి జరుగుతుంది. ఓ మామూలు రచ్చ కాదు. అరే ఛాలెంజ్లు ఇసురుకుంటారు. మొత్తం చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ పోయినారంట వాటికి. అవును సార్, యుద్ధానికి వెళ్ళినట్టే వెళ్ళారు. మామూలు హంగామా ఏంటది? పోలీసు వాళ్ళు పోయినారు. హాళ్ళు లేకుండా ఎలా ఉంటది సార్? ఛాలెంజ్లు, రాజీనామాలు చేస్తామంటారు. ఏమన్నా అర్థం ఉందా? ఇదంతా చూస్తుంటే మీకేటనిపిస్తుంది సార్? పక్క కామెడీ నడుస్తుంది ఆంధ్రదేశం. కొందరేమో ఏపీలో హర్రరు, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుంది అంటుంటే మీరేంటి సార్ కామెడీ అని ఎత్తున్నారు? సినిమాల్లో కదా ఒక ట్రాక్, మెయిన్ ట్రాక్ ఒకటి నడుస్తా ఉంటే పక్కన కామెడీ ట్రాక్ నడిచినట్లు మీరు ఇక్కడ పక్క కామెడీ ట్రాక్ నడిపిస్తున్నారు. ఆ కామెడీ సరే గాని బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు సార్ కూటమి నాయకులు. దీంతో రాజకీయాలు ఏముంది? ఆవులు చనిపోయినాయి అన్నారు. నిజంగానే చనిపోయాయి సార్ ఆవులు? ఖచ్చితంగా చనిపోయి ఉంటాయి. మరి ఆ మాట చెప్తే కూటమికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది సార్. అందులో అతను టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడితే ఆయన కూడా రమ్మని, తప్పేముంది? ఆయన కూడా చూస్తాడు, విజిట్ చేస్తాడు, చెప్తాడు, ఆయన సలహా కూడా తీసుకోవచ్చు. ఆయన్ని రమ్మన్నట్టే రమ్మని తీరా వస్తానంటే రావద్దని అడ్డుకున్నారు సార్ కూటమి ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు అంతమంది పోయినారంటే ఎమ్మెల్యేలకి ఏం వేరే పనే లేదా? అదొక్క పనే ఉందా? ఇంకేం పని ఉంటుంది సార్? అదే పని కదా. చంద్రబాబు గారు ఒకవైపు గల్లాపెట్టి ఖాళీగా ఉందని పేదరుపులు అరుస్తూనే ఇంకోవైపు వేల కోట్ల అప్పులు చేస్తున్నారని అంటున్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు. నమస్తే సార్. సూపర్ 6 అమలు చేయండి అనుకుని మన ఎవరో మీటింగ్లు అడిగారు. మరి చంద్రబాబు గారు ఏంటన్నారు? చాలా వేలాకూలంగా సూపర్ 6 అమలు చేయాలని ఉంది కానీ గల్లా పెట్టి ఖాళీ. అయ్యో ఎంత కష్టం వచ్చింది బాబు గారికి. మరి గల్లా పెట్టి ఖాళీగా ఉంటే దాని డబ్బులతో నింపవచ్చు కదా. డబ్బులు వచ్చే మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అది కూడా ప్రజలే చెప్పాలా? మరి ఆయనే చేస్తారంట. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడిగితే వేలకోలం చేస్తారా? అసలు బాబు గారు సూపర్ 6 అమలు చేస్తారా చెయ్యరా? గల్లా పెట్టి ఖాళీ. అందుకని నేను సూపర్ 6 అమలు చేయలేదు. అది కాదు సార్, ఎన్నికల ముందు ఆయన గెలిస్తే సంపద సృష్టిస్తానన్నారు కదా. సంపద సృష్టిస్తాను ఎప్పుడో 2047 సృష్టిస్తాడట ఈయన. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ ఉంటాం. మరి అప్పటి వరకు ఏటి చెయ్యాలి మనం? డబ్బులు లేవనంటారు. ఏమనంటే గల్లా పెట్టి ఖాళీ. ఎవరు ఏటి అడగకుండా మాటికి గల్లా పెట్టుకోవాలి అంటూ మిగతా 4 ఏళ్ళు నెట్టుకు వచ్చేస్తారనమాట. బాబు గారు తెలివి. అదిగో కేపా గారు కూడా వచ్చారు. నమస్తే సార్. ఏంటి సార్ ఈ మధ్య గ్యాప్ ఇచ్చారు? అసలు కనపడటం లేదు. అయ్యి బాబోయ్ అంత కోపంగా ఉన్నారేంటండి? క్వశ్చన్స్ అడుగుతున్నాను. అడగండి సార్, మిమ్మల్ని ఎవరొద్దంటారు? నేను పవన్ కళ్యాణ్ తిట్టినట్టు బట్టలు ఇప్పి నిన్ను కొడతాను అని అన్పార్లమెంటరీ వాటిలో మాటలు నేను ఆడిని కదా ఆయనలాగా. మీరు అలా ఎందుకు మాట్లాడతారు సార్?
ఆయన మీరు ఒకటేనేటి. మా రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ లో మిమ్మల్ని పెడతాం. నాది ప్రేయర్ బుక్ ఉంది, మోస్ట్ పవర్ఫుల్ బుక్. ఆ విషయం వాళ్ళకి తెలియదు సార్, అందుకే రెచ్చిపోతున్నారు. నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను, ఇంతవరకు చేయలా. పిండి అయిపోతా, అమ్మో ముక్కలు అయిపోతా. అంత పని చేయకండి. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి. వద్దు సార్, మీకు దండం పెడతాను, అంత పని చేయకండి. ఇప్పుడుగా జనం అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా 97లో మీరు ఏమన్నారు? ఆయనకి మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలే గుర్తుకు లేవు. అప్పుడు ఎప్పుడో 97 నాటి ఇసాలు ఏటి గుర్తుంటాయి సార్? బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలన రెండింటిని పోలిసి చూస్తే ఏది బాగుంది, ఏది బాగోలేదు చెప్పండి సార్ అని అడిగితే సందమామ కథ వినిపించారు బీజేపీ ఎంపీ అరవింద్ గారు. నమస్తే సార్, ఏంటి సార్ విశేషాలు? కేసీఆర్ దగ్గర ఉన్న దొంగలు ఆఫీసర్లు ఎవరైతే అయ్యే ముఖాలు ఉన్నాయి ఇప్పుడు ఈయన పక్కన. మరి ఉన్న వాళ్ళతోనే సర్దికి పోవాలి కదా, కొత్త వాళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు సార్? వాడనే ఈయన తీసుకుపోయి జైలు వేసిండు. ఎవరు? కేసీఆర్ సారా? ఎవరిని జైల్లో పెట్టారు? రేవంత్ సార్నా? ఎన్ని రోజులు ఉన్నాడు ఏమో సార్ గుర్తులేదు. అప్పుడు ఎన్ని రోజులు ఉండే? ఎన్ని రోజులు అయితే ఏంటి సార్, కొన్ని రోజులుండి బయటకు వచ్చారు కదా. ఏది బ్యాగులు మోసిందా లేకపోతే రోడ్ ఎగరేసిందా? ఏంటి సార్ ఇది? కోర్టులో జడ్జి గారు కూడా ఇన్ని ప్రశ్నలు వేయరు. కనీసం జైల్లో వేసిండు. అయితే మరి ఇప్పుడు ఏతంటారు మీరు? ఈయన అది ప్రయత్నం కూడా చేస్తలేడు. ఆయన ఈయన వేసాడు కాబట్టి ఈయన ఆయన్ని కూడా జైల్లో వేయాలంటారు. ఇది ఏమైనా దొంగ పోలీస్ అటేటండి? అదే ఆఫీసర్ పక్కన పెట్టుకుంటారు. ఎవరు? రేవంత్ రెడ్డి సారా? ఏ ఆఫీసర్లు పక్కన పెట్టుకున్నారు సార్? చెప్పండి సార్, చెప్పండి. పేర్లు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఎర్రగుంటాడు, నల్లగుంటాడు, పొడుగ్గుంటాడు, పొట్టుగుంటాడు, లాగుంటాడు, ఇలా మడతాయి చెప్తే మాకు ఎలా తెలుస్తుంది సార్? గంగన్న అని కొడుకు రంగన్న కథ గుర్తుకొస్తుంది. ఓ కథ చెప్పండి చెప్పండి. నాకు కథలంటే చాలా ఇష్టం. గజ దొంగ గంగాన్ని ఏడ్స్ చేశాడు సార్. పాఠశాలలు అందరిని దోసుకుంటా మహిళలకు పుస్తకం ఇచ్చి పెడుతున్నారట, బట్టలు ఇచ్చి పెడుతున్నాడు. అన్ని దోసుకొని పుస్తులు మెట్లు వదిలేసేవాడా? అంటే సెంటిమెంట్ దొంగ అన్నమాట. చెప్పండి చెప్పండి. ఆయన కేసీఆర్ లెక్క అడ్డమంటాడు. అయ్యో మరి ఏం చేశాడు సార్? అది అయిపోయింది, వయసు అయిపోయింది, బాగా దోసుకున్నారా, చాలా చెడ్డ పేరు వచ్చింది నాకు. అవునా రంగన్న, జర నాకు చచ్చిపోయే ముందని ఇంత మంచి పేరు తెచ్చి వచ్చేటట్టు చేయంటే వీడు పోయి ఆ పుస్తలు బట్టలు కూడా ఇగ్గుతున్నాడు. ఓయమ్మో, గంగన్నను మించిపోయాడన్నమాట ఈ రంగన్న. ప్రజలు అరే వీనికంటే గంగన్ననే మేలుండి ఆ పుస్తకాలన్న బట్టలను తీసి పెట్టుంటే అట్లుంది ఇలా కథ. నాకు ఇప్పుడు అర్థమైనది సార్. చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఇప్పుడు అర్థం అన్నది. ఈ కథను మీరు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అంకితం చేశారని. ఇంకేంటి సార్? కవిత కమెంటింగ్ ఆన్ పవన్ కళ్యాణ్. అవునవును, అసలు పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియనే కాదని కామెంట్స్ చేశారు కవిత గారు. ఇప్పుడు మీరేతంటారు? మన సంగతి మనం చూసుకోండి ఫస్ట్. అంతేకాదండి, పవన్ కళ్యాణ్ గారు దురదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అయ్యారని కూడా అన్నారండి కవిత గారు. ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ గారు అంటే మీకెందుకు సార్ అంత కోపం వచ్చింది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అర్హత నీకు ఉన్నదా లేదా ఆలోచన చేసుకోవాలి కదా. బాగా ఆలోచించాను ఉంటారు. అయినా కందకలేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు మీకెందుకు సార్ అంత బాధ? వాళ్ళు చూసుకుంటారులేండి. నిలబడే ముఖమే లేదు. మీరు ఎలాగే కామెంట్స్ చేస్తుంటే గ్యారంటీగా పింక్ బుక్ లోకి మీ పేరు కూడా ఎక్కడం ఖాయం. అదిగో కవిత గారు రానే వచ్చారు. నమస్తే కవిత గారు, ఏమంటున్నారండి మన కార్యకర్తలు? చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. ఏంటి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారా? మరి ఎలా అండి? మీరు ఏడు చేద్దాం అనుకుంటున్నారు? ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఓహో, బుక్ పెట్టి వాళ్ళ పేర్లన్నీ అందులోకి ఎక్కిస్తారా? ఇడిచిపెట్టేదైతే ఉండదు. అస్సలు ఇడిచిపెట్టద్దు మేడం. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, మీరు కూడా మంచోళ్లే కదా. నేను కొంచెం రౌడీ టైపే. ఓయమ్మో, రౌడీ టైపా? చూస్తే అలా కనిపించరండి మీరు. రౌడీ లక్షణాలు ఒక్కటి కూడా లేవు మీలో. పింక్ బుక్ బరాబర్ పెడతాం. ఏటి రాస్తారా బుక్ లో? అందులో పేర్లు రాస్తాం. ఎవరి పేర్లు రాస్తారు? అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. జాగ్రత్త అండి, ఆ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఇంకో పుస్తకం పెట్టినా పెడతారు. మీ టాటా తప్పులకు భయపడే ఎవరు లేరు. మీరెందుకు భయపడతారండి? అసలు మీరు రౌడీ టైప్ కదా. మేము హైదరాబాద్ లో బయలుదేరి బాన్సువాడకు వస్తుంటే మధ్యలో తవ్వంటే ఒక పిల్లాడు ఆపిండు. ఎందుకు ఆపాడు మేడం? బండి దిగి వచ్చి ఫోటో దిగి, అక్క ఎన్ని రోజులక్క ఈ దరిద్రం దించేయండి తొందరగా ప్రభుత్వాన్ని అని చెప్పి అడుగుతుంది. అంటే ప్రభుత్వాన్ని ఎప్పుడంటే అప్పుడు దించేయడం, ఎక్కించేయడం మీ చేతుల్లోనే ఉందనుకుంటున్నాడేమో ఆ కుర్రాడు. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఎన్నో సార్లు అడుగుతున్నటువంటి సందర్భం. పోనీలండి, ఏదో తెలియక అడుగుంటారు. అన్నట్టు మొన్న మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారంట కదా,
అసలు మీకు పవన్ కళ్యాణ్ అలా అనే అర్హత ఉందా అని అడుగుతున్నారు బీజేపీ ఎంపీ అరవింద్ గారు. నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా, ఏడు చెప్తారు చెప్పండి. నువ్వు ప్రెస్ మీట్ లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు, మరి ఏంటి మాట్లాడమంటారు ఆయన్ని? పనికొచ్చే పనులు చేయి. అసలు మీకు ఎన్నికల్లో నిలబడే మొక్కమే లేదంట, ఆయనే అన్నారు ఇందాక. ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బీఆర్ఎస్ కాదు బాబు. బీఆర్ఎస్ కాదా, మళ్ళీ పేరు మార్చేశారా? నేనైతే మా కార్యకర్తలు ఆపలేని పరిస్థితి ఉంటది. మీకే కాదండి, వాళ్ళకే ఉన్నారు కార్యకర్తలు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఓకే మీరు ఇంత పెద్ద హెచ్చరిక చేశాక అరవింద్ గారు మరి జాగ్రత్త పడతారో లేక ఇంకో ప్రెస్ మీట్ పెడతారో వేసి చూడాలి. బాబు మీకు పుణ్యం ఉంటది, కాస్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టండి సార్ అని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు బీఆర్ఎస్ ప్రభాకర్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారంట. కావాలంటే ఎంత ఖర్చైనా పెట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నామని అంటున్నారంట. వాట్ ఇది స్కోల్ కొట్టుడు, వాట్ ఆర్ యూ టాకింగ్ అని కాంగ్రెస్ నాయకులు కట్టగట్టుకొని బీఆర్ఎస్ మీద ఫైర్ అయితే అవును తప్పేటుంది అని కవర్ చేస్తున్నారు కేటీఆర్. నమస్తే సార్. చేసిన వెదవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడ వడగొడతాడు, మేము వడగొట్టుడే. మరి ఎవరు పడగొడతారు? ఎప్పుడు బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలు తను నిలగొడతారు మిమ్మల్ని. ఇదేమన్నా బంగ్లాదేశ్ అనుకుంటున్నారా? ప్రజలు రోడ్డు మీద రావడానికి అంత సీన్ లేదు సార్. ప్రజల కోపం వచ్చింది అనుకో, రోడ్డు ఎక్కిండ్రు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తారు దానికి? నిజంగా ప్రజలకు ప్రభుత్వం మీద కోపం ఉంటే ఎన్నికలు వచ్చినప్పుడు తడాకా చూపిస్తారు కదా. మరి అప్పటి వరకు ప్రభాకర్ రెడ్డికి రైడ్ చేయాలి కదా, అప్పుడే తొందర ఎందుకండి మీకు? ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. అంటే ఆయన చెప్పింది మీరు సమర్థిస్తున్నారా? ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. మీ దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తే మీరేం చేస్తారు సార్? అసలు ఏమంటున్నారండి సార్ ప్రజలు? ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదురన్నా అంటున్నారు. అంటే నిజంగానే ఈ ప్రభుత్వాన్ని ఎత్తి అవతల పారేస్తారా సార్? మేము చేస్తామని చెప్పలేదు కదా. మరి ఎవరు చెప్తున్నారు? ప్రజలు చెప్తున్నారు. అయినా ప్రజలకు అంత తీరిక ఎక్కడుంది సార్? కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టు రూక లొల్లేందని అంటున్నారని కూడా చెప్పిండు. మీతో కూడా అదే మాట అన్నారన్నమాట. ఎస్, మాతో కూడా అంటున్నారు. అయితే మరి కూలగొడతారు ప్రభుత్వాన్ని? కానీ మేము కూలగొడతామని చెప్తలేం. మరి ఏడు చేద్దాం అనుకుంటున్నారు? నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం పడిపోవాలనా? కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి. మరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలా? రేవంత్ రెడ్డి ఉండాలి 5 ఏళ్ళు. అయిపోయి సడన్ గా అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటండి రేవంత్ రెడ్డి గారి మీద? ఎందుకంటే మళ్ళా 20 ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన ఏటి లేదంటారు. అయితే మాకు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన గాని ఎజెండా గాని కర్మ గాని మాకు లేదు. ఓకే మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఓపిక పట్టండి, అప్పుడు ప్రజలే డిసైడ్ చేస్తారు ఎవరు గద్దెనెక్కాలో. అంతేగా సార్? రైట్ సార్, మరి ఉంటాను. అదిగో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా కరెక్ట్ టైంకి వచ్చేసారు. నమస్తే సార్. మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు డబ్బు సంచులు పట్టుకొని తన చుట్టూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ ప్రభాకర్ రెడ్డి అంటే అవును ఆయన అన్నదాంట్లో తప్పేటుంది అని అంటున్నారు కేటీఆర్ గారు. మీరేతంటారు సార్ దానికి? కేటీఆర్ సిగ్గుండాలి. ఎందుకు సిగ్గుండాలి సార్? సమర్థిస్తున్నా అని చెప్పడానికి. ఆయన దేవుడు సార్. బిల్డర్లు పారిశ్రామికవేత్తలు కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే పడుతున్నారంట మీ ప్రభుత్వాన్ని పడగొట్టమని. మాఫియా నడుపుతున్నావు కేటీఆర్, నువ్వు ఎట్లా సమర్థిస్తావు? అవును నిజమే కదా అని కేటీఆర్ గారు సమర్థించారు. అంతే. మందలించాల్సింది పోయి ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వేం అంటే ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? బిల్డర్లు కాంట్రాక్టర్లు అదే పనిగా ఎంట పడుతుంటే వాళ్ళు మాత్రం ఏడ్చేస్తారు సార్. కాంట్రాక్టర్తో కుమ్మాయికి ఎమ్మెల్యే కొంటానంటే ఆశామాష ఇది. నిజంగానే కొంటే ఏడ్చేస్తారు సార్. ముట్టుకుంటే మసైపోతారు. అది అబ్బాబే అంత భయపడాల్సింది ఏమీ లేదు సార్. 5 ఏళ్ళు పూర్తయ్యే వరకు మీ ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండాలని ఇందాకే కేటీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏటి లేదు. ఇంకేంటి సార్ విశేషాలు? ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూసాను, నేను రౌడీని. అవును సార్, కవిత గారు రౌడీ టైప్ అంట. రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తావమ్మా? రౌడీవే నువ్వు. అంటే మీరు కూడా ఒప్పుకుంటున్నారా కవిత గారు రౌడీ టైప్ అని? కవిత రౌడీ కాదు ఎవరంటున్నారు? మీరు కూడా సర్టిఫై చేశారంటే కవిత గారు ఖచ్చితంగా రౌడీ టైపే. కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ. ఘరానా రౌడీ, ఆకు రౌడీ కాదు సార్, ఉత్త రౌడీ టైప్ అంతే. రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు సార్. మీరు ఇలా ఎక్కసెక్కలు ఆడితే తెలుసు కదా కవిత గారు అసలు రౌడీ టైపు. జాగ్రత్తగా ఉండండి మరి. ఇంకా మా డేరింగ్ అండ్ డాషింగ్ రియలిస్టిక్ రిపోర్టర్ తిరకాసి ఏడ్ చేస్తున్నాడు. ఎక్కడున్నాడో చూసేద్దాం. తిరకాసానియా, ఓ తిరకాసానియా, ఫ్యాన్స్ ఎయిటింగ్ ఇక్కడ. ఎక్కడున్నావు? ఏడ్ చేస్తున్నాం. మళ్ళీ మొదలెట్టేశాడు. తిరకాసానియా ఏటు ఆపు ఆపు ఆపు. ఏంది జోగన్నా, బాగుందా నా డాన్సా?
ఇంకా ఉంది, అయిపోలా. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందనా? ఏందినా ఈ వయసులోనే ఇట్లా చేస్తున్నాడంటే అప్పుడు దొడ చేస్తుంటాడు అనిపిస్తుందా? అది కాదు, నువ్వు కంట్రిబ్యూటర్కి ఎక్కువ రిపోర్టర్కి తక్కువ అని